నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మ్యాంకరుష. సో ఇవాళ రేపు ఫ్యాషన్ ఇండస్ట్రీ చాలా బూమింగ్ లో ఉందని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ చాలా మంది చూసేది ఏంటంటే, ఒకసారి మనం వేర్ చేసామంటే తనకి ఏ కాంబినేషన్ అయితే బాగుంటూ ఉంటుంది. మేము లావుగా ఉన్నాం, మేము సన్నగా ఉన్నాం, మేము పొడుగ్గా ఉన్నాం, మేము నల్లగా, ఇలా మాట్లాడుతూ ఉంటుంటాం. ఏదైతే బాగుంటుందని పిక్ చేసే ప్రాసెస్ లో గంటలు గంటలు టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. సో అదే ప్రాసెస్ లో నేను ఒక జీన్స్ వీడియో చిన్నగా ఒకటి ఇట్లా స్క్రోల్ చేస్తుంటే ఇన్స్టాగ్రామ్ లో కనపడింది. అక్కడే నాకు వైష్ణవి గారు పరిచయం అయ్యారు. సో ఆవిడ మోటో ఏంటి, అండ్ ఎస్పెషల్లీ ఈ డ్రెస్సెస్ కి సంబంధించిన కాస్ట్యూమ్ డిజైనింగ్ ఏదైతే ఉంటుందో ఆవిడ ఒక సర్వీస్ మోడ్ లో తీసుకెళ్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటో వైష్ణవి గారు మనతో పాటు ఉన్నారు, ఆవిడని తెలుసుకుందాం. నమస్తే వైష్ణవి గారు. నమస్తే అండి. మీ పేజ్ నేను చూసిన తర్వాత ఫస్ట్ నేను చూసిన వీడియో ఏంటంటే, అందరు రీల్స్ కామన్ గా చూస్తూ ఉంటుంటాం. డెనిమ్ జీన్స్ అని చెప్పి ఒక చేసిన కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. లైఫ్ స్టైల్ గురించి అందరం మాట్లాడుతూ ఉంటుంటాం, అండ్ దాంతోపాటు కాస్ట్యూమ్ స్టైల్ గురించి కూడా అందరూ మాట్లాడుతూ ఉంటుంటారు. కలర్ కాంబినేషన్ అనేసరికి ఎవరికి అర్థం కాదు. అండ్ దాంతోపాటు మీరు హైట్ వైజ్ గా, పర్సనాలిటీ వైజ్ గా, కలర్ వైజ్ గా చెప్తూ ఉన్నారు. అసలు ఏంటి అంటే కాన్సెప్ట్ ఏంటి? ఫర్ ద ఫస్ట్ టైం నేను ఇన్స్టాగ్రామ్ లో చూడటం, అలా ఒక చెప్పే వ్యక్తిని అండ్ కలర్స్ ఇలా వేసుకుంటే బాగుంటుంది, ఇలానే ఉంటే బాగుంటుంది, ఈ హైట్ వాళ్ళు ఇవి ప్రిఫర్ చేయండి అని చెప్తున్నారు. ఆ కాన్సెప్ట్ ఏంటండి అసలు? సో జనరల్లీ ఇది ఏంటంటే దీన్ని పర్సనల్ స్టైలింగ్ అని అంటూ ఉంటామండి. సో మీకు సెట్ అయ్యే సారీ నాకు సెట్ అవ్వకపోవచ్చు, కానీ నాకు అది బాగా నచ్చి ఉండొచ్చు. సో అది మేము మీకు ఎలా సెట్ అవుతుంది, మీ హైట్ ప్రకారం, మీ వెయిట్ ప్రకారం అసలు మీరు స్టైలింగ్ ఎలా చేస్తే మీకు సెట్ అవుతుంది అనేది పర్సనల్ స్టైలింగ్ అండి. ఓకే. సో అంటే కంప్లీట్ గా దానికి సంబంధించి మీరు ఏమన్నా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేశారా ఇంతకు ముందు? చాలా R&D చేస్తుంటామండి. జనరలీ అంటే షార్ట్ గా ఉండే వాళ్ళు ఏ హైట్ జీన్స్ వేసుకోవాలి, అట్లా ఇలా చాలా డిఫరెన్సెస్ ఉంటాయి మనకి. ఇప్పుడు స్లిమ్ ఫిట్ అని, మామ్ ఫిట్ అని. సో ఇప్పుడు స్లిమ్ గా ఉండే వాళ్ళకి ఒక రకమైన జీన్స్ బాగా సెట్ అవుతుంది, అలాగే టాల్ గా ఉండే వాళ్ళకి ఒకటి. సో షార్ట్ గా ఉండే వాళ్ళు ఇది వేసుకొని, హైట్ గా ఉండే వాళ్ళు ఇది వేసుకుంటే అంత బాగా సెట్ కాదు. సో ఈ రీసెర్చ్ ఇదంతా కూడా మేము బ్యాక్ ఎండ్ లో చేస్తూ ఉంటామండి. ఒక వీడియో చేసే ముందు ఎన్నిసార్లు ఎంత R&D చేస్తూ ఉంటుంటారు? అంటే అంత ఈజీ కాదు, మనం వెంటనే ఒక కంక్లూజన్ కి రాలేం. ఇది వీళ్ళకి సెట్ అవుతుంది, సెట్ అవుతుందని చెప్పలేం. ఎస్పెషల్లీ డ్రెస్సింగ్ విషయానికి వస్తే ఫస్ట్ కంఫర్ట్ జోన్ అని మాట్లాడుతూ ఉంటుంటారు. దాన్ని మనం బ్రేక్ చేసి కొన్నిసార్లు ఇలా అయితే బాగుంటుందని చెప్పడం అనేది నిజంగా స్టైలింగ్ అది. సో దాన్ని మీరు ఎలా R&D? సో R&D అంటే జనరలీ ఒకరి మీద ఇద్దరి మీద చేసేది కాదు. సో థౌజండ్స్ ఆఫ్ శాంపిల్స్ మనం కలెక్ట్ చేయాలి. లైక్ ఇప్పుడు కొన్ని ఫొటోస్ చూస్తుంటాం జనరలీ. సో మనకు అక్కడ స్టైలింగ్ ఎలా ఉంటే ఏంటి అనేది అర్థం అవుతుంది. షార్ట్ గా ఉంటారు కానీ సన్నగా ఉంటారు, ఇలా మల్టిపుల్ కాంప్లెక్షన్స్ లో మల్టిపుల్ సెట్స్ లో మనం తీసుకుంటాం జనరలీ. సో షార్ట్ గా ఉండే వాళ్ళకి మాత్రం ఇది సరిపోదు. సో షార్ట్ గా సన్నగా ఉండే వాళ్ళకి ఎలాంటి సెట్ అవుతుంది, షార్ట్ గా లావుగా ఉండే వాళ్ళకి ఎలాంటి సెట్ అవుతుంది. సో ఇంత రీసెర్చ్ వర్క్ అంతా మనం డిఫరెంట్ పర్సన్స్ కి డిఫరెంట్ లైక్ మీకు ఈ అటైర్ బాగుంది, సో మీకు నప్పింది అంటే దాని వెనక్కి ఏంటి మెయిన్ రీజన్ అనేది మేము ఫస్ట్ R&D చేస్తాం. సో మీలాగా ఇంకా ఎవరున్నారు, ఏంటి, వాళ్ళకు కూడా ఈ స్టైల్ సెట్ అవుతుందా లేదా, ఇదంతా చెక్ చేసుకొని ఒక కంటెంట్ బిల్డ్ చేస్తూ ఉంటాము. ఓకే. అండ్ దాంతో పాటు అసలు ఇన్స్టాగ్రామ్ అనే ప్రపంచంలోకి ఎందుకు రావాలి అనుకున్నారంటే, అసలు ఇంతకు ముందు దీనికి సంబంధించి ఏమన్నా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉందా, లేదంటే ఎలా ఫ్యాషన్ కి సంబంధించి ఏమన్నా మీరు స్టడీ చేస్తున్నారా? ఇట్స్ ఆల్ అబౌట్ మై పర్సనల్ ఇంట్రెస్ట్ అండి. నాకు చిన్నప్పటి నుంచి కూడా ఏంటంటే ఎవరినైనా చూస్తే ఇది ఎందుకు బాగుంది, సో సీరియల్స్ కానీ మూవీస్ లో కానీ నేను ఎక్కువ చూసేది ఏంటంటే వాళ్ళు స్టైలింగ్ ఎట్లా చేస్తున్నారు, అసలు ఈ అమ్మాయికి ఇది ఎందుకు బాగుంది. సో ఆ యాంగిల్ ఆలోచించి నాకు ఫ్యాషన్ ఇండస్ట్రీ చిన్నప్పటి నుంచి మంచిగా ఇష్టం. సో ఆ బేస్డ్ అవుట్ ఆఫ్ మై పర్సనల్ ఇంట్రెస్ట్ నేను ఈ పేజ్ ఇట్లా స్టార్ట్ చేశాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే నేను దృశ్య అని ఒక యాప్ లాంచ్ చేస్తున్నాను. ఏంటి అసలు యాప్ మోటో ఏంటండి? ఆ యాప్ మోటో ఏంటంటే ఇది ఒక ఆన్లైన్ ఎగ్జిబిషన్ ప్లాట్ఫామ్. సో మనం వెండర్స్ ని, కస్టమర్స్ ని డైరెక్ట్ గా అంటే పర్సనల్ గా మాట్లాడుకునే ప్లాట్ఫామ్ ఇంతవరకు ఎక్కడ లేదు. అవును. సో మేము ఏమనుకున్నామంటే, వై డోంట్ వి బిల్డ్ అ పర్సనల్ ఇంటరాక్షన్ బిట్వీన్ కస్టమర్ అండ్ వెండర్. సో దీని వల్ల ఏంటంటే మీకు కస్టమైజేషన్స్ కి కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమున్నా కూడా హ్యాపీగా మీరు వాళ్ళతో సార్ట్ అవుట్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా పర్సనల్ ఇంట్రెస్ట్ మీది ఎలా ఉంది అని చెప్తే కస్టమైజేషన్ దాన్ని బట్టి వస్తే అవుట్పుట్ వేరేగా ఉంటుంది. నార్మల్ గా ఒక డ్రెస్ తీసేసుకొని నార్మల్ గా వేసేసుకుంటే అది ఒకలా ఉంటుంది. సో బేస్డ్ అవుట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ మేము దృశ్య అని ఒక యాప్ లాంచ్ చేయడం జరిగింది. సో ఇందులో కూడా పర్సనల్ స్టైలింగ్ అని ఒక కాలం ఇచ్చాం. అదేంటంటే ఇప్పుడు నేను వీడియోస్ ఏవైతే చేస్తున్నానో ఇది వాళ్ళకి నేను హెల్ప్ చేస్తూ ఉంటాను. లైక్ ఎవరైనా కాల్ చేశారు మనకి, మేము ఈ బ్లౌజ్ కి శారీ ఏం వేసుకోవాలి, జ్యువెలరీ ఏం వేసుకోవాలి, ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. సో మేము దాన్ని ఫ్రీగా
లైక్ జనాలకి ఇది ఏంటి, పర్సనల్ స్టైలింగ్ ఏంటి అనేది తీసుకురావడానికి ఇది స్టార్ట్ చేసామని. ఓకే, జస్ట్ ఇది ఒక ఐడియా కోసం ఎవరైనా సరే ఇది కోర్స్ లా చేయాలి అనుకుంటే చాలా మంది స్టూడెంట్స్ ఇవాళ రేపు ఎస్పెషల్లీ ఆడపిల్లలు ఫ్యాషన్ ఇండస్ట్రీ వైపు రావాలనుకునే వాళ్ళే చాలా ఎక్కువ మంది అని చెప్పొచ్చు. ఉండే కొంది ఇది పెరిగేదే తప్ప తగ్గేదైతే కాదు. అంటే ఒక కలర్ కి ఇదైతే సెట్ అవుతుంది, ఒక పర్సన్ కి ఇదైతే బాగుంటుందని ఒక కోర్స్ ని మనం డిజైన్ చేస్తే కనుక ఆ ఆలోచన ఉందా ఫర్దర్ గా మీకు చేయాలి అని? మేబీ ఇన్ ఫ్యూచర్, రైట్ నవ్ అయితే ఏం స్టార్ట్ చేయలేదండి. అంటే అసలు మార్కెట్ రెస్పాన్స్ ఎట్లా ఉంటది, ఇది ఎవరైనా ఇంట్రెస్ట్ పడుతున్నారా లేదా అనేది రైట్ నవ్ వీఆర్ డూయింగ్, లైక్ మేము టెస్టింగ్ ఫేజ్ లో ఉన్నాం. ఎవరికైనా నచ్చుతుందా నచ్చదా ఇది మనకి అంత ఐడియా లేదు. మనం చెప్పే ఇన్పుట్ మీకు నచ్చుతుందా లేదా అనేది మనకి తెలియాలి. సో ఇదైతే ప్రస్తుతానికి ఈ ఫేజ్ లో ఉంది. మేబీ ఇన్ ఫ్యూచర్ మీరు చెప్పినట్టు ఏమైనా కోర్సులు, డిజైనింగ్ అని స్టార్ట్ చేయొచ్చేమో. సో ఫస్ట్ కామెంట్స్ వైజ్ గా మనం వస్తే మీరు ఎలా డిసైడ్ చేస్తారు? షార్ట్ గా ఉన్న వాళ్ళకి ఇదే బాగుంటుంది, హైట్ గా ఉన్న వాళ్ళకి ఇదే బాగుంటుంది, ఫేర్ గా ఉన్న వాళ్ళు ఇదే వేసుకోవాలన్న కామెంట్స్ మనం చూస్తాం. 100 కామెంట్స్ పాజిటివ్ ఉన్నా ఒక కామెంట్ అయినా సరే మనల్ని ఎక్కడో హర్ట్ చేసే విధంగా ఉంటుంటుంది. అసలు ఫేస్బుక్ ని కానీ ఇన్స్టాగ్రామ్ ని పెద్దగా మీరు ఎప్పుడు వచ్చి మాట్లాడింది లేదు. అలాంటిది సడన్ గా ఎందుకు ఈ డెసిషన్ తీసుకొని ఈ కామెంట్స్ ఎలా హ్యాండిల్ చేస్తారు? అసలు కామెంట్స్ అంటే ఫార్చునేట్లీ మాకు ఇప్పటి వరకు ఆల్మోస్ట్ పాజిటివ్ కామెంట్స్ వచ్చినాయి. ఎందుకంటే మీరు చెప్పారు ఇంతవరకు ఇది ఎక్కడ స్టార్ట్ చేయలేదు అని. సో పాజిటివ్ కానీ కామెంట్స్ అయితే వచ్చినాయి. బట్ నెగటివ్ కామెంట్స్ ఎస్, వన్స్ ఇన్ ఏ వైల్ ఫేస్ చేస్తూ ఉంటాము. ఆ టైంలో కొంచెం లో అనిపిస్తుంది, బట్ విల్ గెట్ బ్యాక్ అంతే. ఇంకా ఏదైనా సరే మనం చేసేది ప్రతి ఒక్కరికి నచ్చుతుంది అని ఏం లేదు. సో 1% ఇది ఉంటది కాబట్టి దట్స్ ఓకే. అసలు ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటండి? నేను ఫస్ట్ B.Pharm చేశాను, M.Pharm చేశాను, తర్వాత MBA చేశానండి. అసలు దానికి దీనికి సంబంధమే లేదు. సో ఫస్ట్ చెప్పాలి అంటే నాకు మా ఇంట్లో జాబ్ అదంతా ఇంట్రెస్ట్ లేదు. సో నేను నా ప్యాషన్ కొద్దీ ఏదో ఒకటి చేయాలి అని అనుకున్నా. సో వై షుడ్ నాట్ ఐ బిల్డ్ మై ఓన్ ఎంపైర్ అనిపించింది. చేద్దాము, నచ్చుతుంది, ఖచ్చితంగా జనాలకి లైక్ అవుతుంది అన్న ఇదిలోనే నేను ఇదంతా స్టార్ట్ చేశాను. బట్ హ్యావ్ టు సీ. అనుకున్నారా స్టార్ట్ చేసిన ఇంత షార్ట్ టైంలో ఈ కంటెంట్ జనాలకి వెళ్తుంది, రీచ్ అవుతుంది, వాళ్ళు ఇష్టపడతారు, దీన్ని రిసీవ్ చేసుకుంటారన్న కాన్ఫిడెన్స్ బిల్డ్ అయిందా? యా ఉందండి. ఎందుకంటే మేము చేసిన వెరీ ఫస్ట్ వీడియోనే నాకు తెలిసి చాలా మంచి వ్యూస్ వచ్చాయి. సో ఏదైనా మంచి జరిగితే ఆటోమేటిక్ గా కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అయిపోతుంది మనకి. సో ఆ వీడియోతో వి స్టార్టెడ్ డూయింగ్. ఎక్కడైనా మధ్యలో లో అయినా కూడా మళ్ళీ వి స్టార్టెడ్ బ్యాక్ అన్నమాట. సో లేదు, తప్పకుండా నచ్చుతుంది జనాలకి అన్న కాన్ఫిడెన్స్ తోనే ముందుకెళ్తున్నాం. అలానే నచ్చుతుంది హ్యాపీగా. అది పర్సనల్ స్టైలింగ్ అనేది ఒక సినిమాలలో, సీరియళ్లలో మాత్రమే మనం చూస్తుంటాం. దానికి ప్రత్యేకించి కాస్ట్యూమ్ డిజైనర్ అని ఒక పెద్ద నేమ్ వేసి, అసలు నిజం చెప్పాలంటే ఆ సినిమాకి సగం వాళ్ళు నడిపిస్తూ ఉంటుంటారు. ఆ కాస్ట్యూమ్సే మాట్లాడుతూ ఉంటుంటాయి. సిచ్యుయేషన్ తగ్గట్టు ఆ శారీ అయినా, డ్రెస్ అయినా, లేదంటే మేల్ది మనం చూసుకుని ఆ విధంగానే ఉంటుంటుంది. ఒక అకేషన్ కి సంబంధించిన ఒక సాడ్ సీన్ అయినా కాస్ట్యూమ్ కూడా కొన్నిసార్లు మాట్లాడుతూ ఉంటుంది. అది చాలా పెద్ద రోల్. దాన్ని మీరు ఎలా అసలు అంటే ఒక నార్మల్ పర్సన్ కి అసలు ఒక చిన్న ఈవెంట్కి వెళ్తున్నాం, మేము ఈ శారీకి ఈ బ్లౌజ్ అనుకుంటున్నాం, జ్యువెలరీ ఎలా వేసుకోవాలని మీరు చెప్తున్నారు, అదంతా మీరు అంత ఈజీగా ఎలా అనుకున్నారు అసలు? అదే అండి, ఆల్ అబౌట్ రీసెర్చ్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మన ఆడవాళ్ళందరి దగ్గర కూడా అన్ని ఉంటాయి. నిజం చెప్పాలంటే ఇప్పుడు మనం ఎక్కడైనా ఏదైనా కొనేసుకున్నామంటే ఖచ్చితంగా మన దగ్గర ఉంటది ఏమైనా పలానా మోడల్. ఫర్ ఎగ్జాంపుల్ హూప్స్ ఇప్పుడు ఫ్యాషన్ లో నడుస్తుంది. సో ఖచ్చితంగా మనం కొనేసుకుంటాం, కానీ దేనికి పేర్ చేయాలి అన్న ఐడియా అందరికీ ఉండదు. అది కనుక మనం గైడ్ చేయగలిగితే వాళ్ళ లుక్ ని అప్గ్రేడ్ చేసిన వాళ్ళం అవుతాం. సో ఆ రకంగా అందరూ మీరు ఆబ్వియస్ గా మీరు పెట్టుకుని చూసిన తర్వాత మీకు లుక్ నచ్చినట్టయితే సెకండ్ టైం ఖచ్చితంగా నా దగ్గరకు వస్తారు. దట్ ఈస్ ద మెయిన్ థింగ్ వీఆర్ డూయింగ్ హియర్. ప్రెసెంట్ అయితే కంప్లీట్ గా ఆన్లైన్ త్రూ మాత్రమే చేస్తున్నాం. ప్రెసెంట్ అయితే ఆన్లైన్ చేస్తున్నాం. ఫర్దర్ గా ఇఫ్ ఇన్ కేస్ ముందు మనం చూసుకుంటే ఒక ఈవెంట్ ఏదైతే ఉంటుందో, ఒక ఈవెంట్ కి తగ్గట్టు కాస్ట్యూమ్ ని కావాలి అనుకున్నా, ఈవెంట్ కి తగ్గట్టు వాళ్ళ ఒక డిజైనర్ ని అనుకున్నా, మనం ఆ విధంగా కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. బిజినెస్ గా ఆ మాడ్యూల్ ని మనం తీసుకోవచ్చా? మాడ్యూల్ ని తీసుకోవచ్చు, బట్ నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. ఫస్ట్ అయితే మేము ప్రపంచానికి అసలు పర్సనల్ స్టైలింగ్ అంటే ఏంటి అనేది అర్థం కావాలి అన్నది మా మెయిన్ మోటో. ఇప్పుడు మనకంటే బాగానే తెలుస్తుంది, లైక్ ఎక్కడైనా చిన్న చిన్న విలేజెస్, టౌన్స్ లో ఉంటారు, వాళ్ళకి అసలు పర్సనల్ స్టైలింగ్ అంటే ఏంటి అనేది ఐడియా ఉండదు. సో అందరిని ఎడ్యుకేట్ చేద్దాం, అందరూ మంచిగా ఫ్యాషన్ అంతా ట్రెండ్స్ లో ఫాలో అవ్వాలి అన్నది మా మెయిన్ మోటో. మేబీ ఇన్ ఫ్యూచర్ మీరు చెప్పినట్టు మేబీ కోర్స్, డిజైనింగ్ ఇదంతా పెట్టచ్చేమో. రైట్ నౌ వీఆర్ నాట్ డూయింగ్ దాట్. అండ్ దాంతో పాటు దీనికి సంబంధించిన స్ట్రెస్ కావచ్చు, స్ట్రగుల్స్ కావచ్చు, ఏ విధంగా ఉంటాయండి? చాలా స్ట్రెస్ అయితే ఉంటుందండి. ఎందుకంటే ఐఎమ్ ఏ మామ్,
సో మా బాబు ఇల్లు అన్ని మేనేజ్ చేయాలంటే చాలా కష్టం. బట్ ఫార్చునేట్లీ మై హస్బెండ్ ఈజ్ సో సపోర్టివ్. సో నేను ఏ పనైనా చేయగలుగుతాను ఆయన వల్ల. ఒక వీడియో ఫస్ట్ వీడియో చేసింది మీకు ఏంటి గుర్తుందా? ఈ 2-3 months లో ఫస్ట్ వీడియో చేసింది ఏంటి అనేది గుర్తుందా? ఏమైనా ఐడియా ఉందా? యా, అంటే ఎగ్జాక్ట్లీ టాపిక్ అయితే నాకు గుర్తులేదు, బట్ మంచి వ్యూస్ వచ్చి దెన్ వి స్టార్టెడ్. ఓకే, మంచిగానే వెళ్తుంది, చెయ్యొచ్చు అన్న కాన్ఫిడెన్స్ అయితే అప్పుడే స్టార్ట్ అయ్యింది. సో ఎగ్జాక్ట్ గా నేమ్ అయితే ఐ కుడెంట్ రిమెంబర్. ట్రెడిషనల్ మెథడ్ అండ్ ట్రెండీ మెథడ్ రెండు ఉంటుంటాయి. కొంతమంది కంప్లీట్ గా శారీస్ అండ్ పంజాబీ డ్రెస్ లోనే మనకు కనిపిస్తుంటుంటారు. కొంతమంది ఈ రెండింటిని అవాయిడ్ చేసి ఓన్లీ ట్రెండ్ మెథడ్ లోనే వెళ్తూ ఉంటుంటారు. ఆ రెండింటిని మీరు బ్యాలెన్స్ చేయగలరా? చేయగలుగుతామండి, ఆబ్వియస్లీ చేయగలుగుతాము. ఇప్పుడు మీరు ఓన్లీ శారీస్ లో ఇంట్రెస్ట్ పడుతున్నారు, చూడీదార్స్ లో ఇంట్రెస్ట్ పడుతున్నారు, వీ కెన్ స్టైల్ అకార్డింగ్ టు దట్. ఇప్పుడు చూడీదార్స్ లో కూడా ఇలానే వేసుకోవాలి అట్లా ఏం లేదు, ట్రెండీగా చూడీదార్స్ వేసుకొని కూడా రెడీ అవ్వచ్చు. వీ కెన్ బ్యాలెన్స్ దాట్ ఆల్సో. ఓకే, సో నేను ఒక రీల్స్ చూసానండి, అంటే షార్ట్ గా ఉన్న వాళ్ళు ఇలా వేసుకుంటే బాగుంటుంది, నిత్య మీనన్ గారితో ఒక జస్ట్ అది పెట్టి మీరు చేసింది. కాన్సెప్ట్ అసలు ఎలా తీసుకున్నారు, అంటే ఏ విధంగా? అంటే చాలా మాకు డిఎమ్స్ వచ్చేవి, అక్క షార్ట్ గర్ల్స్ కి చేయండి ఇట్లా. డిఎమ్స్ ద్వారా కూడా మేము చాలా కంటెంట్ బిల్డ్ చేస్తాం. ఇప్పుడు షార్ట్ గర్ల్స్ వీడియో చేసిన తర్వాత టాల్ గర్ల్స్ చాలా మంది ఎప్పుడు షార్ట్ గర్ల్స్ కి చేస్తున్నారు, కొంచెం టాల్ గర్ల్స్ కూడా చెయ్యండి అని చాలా డిఎమ్స్ వస్తున్నాయి. సో నెక్స్ట్ ఇంకా వాళ్ళది కూడా చేస్తాం. అట్లా కంటెంట్స్ లో ఒకటి బిల్డ్ చేస్తాం. మనం ఒక వీడియో పెట్టంగానే మనకి చాలా డిఎమ్స్ వస్తాయండి, మాకు దీని గురించి చెప్పండి, దీని గురించి చెప్పండి. చెప్పాలంటే అసలు వాళ్ళే కంటెంట్ మనకి ఇది చేయాలి నెక్స్ట్ టాపిక్ అన్న క్లూ ఇచ్చేస్తారు. సో సగం సబ్జెక్ట్ అక్కడ నుంచే వచ్చేస్తుంది. అండ్ ఇప్పుడు నేను రెడీ అవుతాను, ఫర్ ఎగ్జాంపుల్ నేను రెడీ అవుతున్నాను, బట్ నాకు ఈ నెక్ కి ఏ జ్యువెలరీ వేసుకోవాలి నాకు కొంచెం డౌట్ వస్తుంది. సో నేను ఆ టైంలో రీసెర్చ్ చేస్తాను, ఇట్లాంటి నెక్స్ కి ఎలాంటి జ్యువెలరీ వేసుకుంటే బాగుంటుంది. ఏదన్నా మనం నెట్ లోని ఇదంతా రీసెర్చ్ చేసే తెలుసుకుంటాం అండ్ మనం ఓన్ గా ట్రై చేస్తాం, ఇది సెట్ అవుతుంది లేదు అనేది అదంతా చెక్ చేసుకొని దాన్ని బట్టి బిల్డ్ చేస్తాం. సో ఈ ఫ్యాషన్ ఇండస్ట్రీకి ఇప్పుడు ప్రెసెంట్ మనం కనుక చూస్తే మార్కెట్ ఉంది అని చెప్పొచ్చు అంటారు, ఎవరైతే ఇండస్ట్రీ వైపు రావాలి అనుకుంటూ ఉన్నారో. నేను ఇందాక చెప్పినట్టుగానే కాస్ట్యూమ్ డిజైన్ అనేది ఓన్లీ మనం సినిమాల్లోనే చూస్తూ ఉంటుంటాం. కొంత సీరియల్ వైజ్ గా వస్తే కూడా ఎవరి ఇష్టానికి వాళ్ళు వెళ్తూ ఉంటుంటారు. బట్ ఒక పర్టికులర్ సినిమాకి అయితే కంప్లీట్ ఒక కాస్ట్యూమ్ డిజైనరే ఉంటూ ఉంటారు. అంత పెద్ద ప్రాజెక్ట్ ఇది, అంత పెద్ద పోస్ట్ ఇది. సో దీనికి మార్కెట్ ఉంది అని చెప్పొచ్చా? 100% అండి. మన ఉమెన్ ఉన్నంత వరకు ఫ్యాషన్ ఇండస్ట్రీ అనేది నెవర్ ఎండింగ్ అన్నమాట. సో ఇప్పుడు ఏ జనరేషన్ వాళ్ళకైనా ఫ్యాషన్ అనేది ఇట్స్ లైక్ అది ఎప్పటికీ ఎండ్ కాదు, అది అందరూ యూజ్ చేస్తుంటాం, అందరం వాడతాము. ఉమెన్ ఉన్నంత వరకు ఫ్యాషన్ ఇండస్ట్రీ అనేది చావదు అంతే. సో ఫస్ట్ ఫ్యామిలీ నుంచి వచ్చిన రెస్పాన్స్ ఏంటి వీడియోస్ చేస్తాను అనుకున్నప్పుడు, ఎస్పెషల్లీ ఈ కంటెంట్ అనుకున్నప్పుడు? ఓకే, అంటే ఫస్ట్ అయితే వాళ్ళకి అంత స్క్రీన్ మీద రావడానికి ఇంట్రెస్ట్ లేదు టు బి ఫ్రాంక్, కానీ బట్ దేవర్ ఓకే. ఇవన్నీ చూసిన తర్వాత నా ప్యాషన్ ని ఎందుకు కిల్ చేయడం అన్నట్టు మా మామ్ వాళ్ళు కానీ మా ఇన్లాస్ కానీ అందరూ చాలా సపోర్టివ్ గానే ఉన్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. సో ఫస్ట్ అయితే నో చెప్పారు? ఫస్ట్ అయితే నో అనే చెప్పారు. సో దీని తర్వాత ఇది చూసిన తర్వాత మీకు వచ్చిన మంచి ఐడియాస్ ఏంటి? అండ్ స్టార్ట్ చేసిన తర్వాత కంటెంట్ చేసేటప్పుడు చాలా సందర్భాలు అంటారు అనవసరంగా ఎంచుకున్నాం దీన్ని, అలా థాట్ ఎప్పుడైనా వచ్చింది? అసలు ఇంత స్ట్రెస్ ఎందుకు మనకి? యా ఉంటాయి. ఎందుకంటే మీరు ఇందాక అన్నారు కదా నెగటివ్ కామెంట్స్ చూసేటప్పుడు 1 minute కొంచెం డౌన్ అవుతాం, అసలు ఇదంతా మనకి అనవసరం, వాడెవడం మనం టీచ్ చేయడం ఏంటి ఇట్లా అనిపిస్తుంది. బట్ దట్స్ ఓకే. ఇప్పుడు మనం ఒక ప్రాసెస్ లో వెళ్తున్నప్పుడు నెగటివ్ పాజిటివ్ రెండు తీసుకోవాలి కదా. అండ్ ఒక కంటెంట్ డెలివరీ చేసిన తర్వాత మీరు చూసుకునేటప్పుడు ఇది నేను రాంగ్ చెప్పాను అని ఎప్పుడైనా అనుకున్నారా? చేసిన వీడియోస్ లో, ఇప్పటి వరకు చేసిన వీడియోస్ లో ఇది నేను రాంగ్ డెలివరీ అని అనిపించింది? వన్స్ ఇన్ ఏ వైల్ నాకు అలా అనిపిస్తూ ఉంటది ఒక్కొక్క పాయింట్ లో. బట్ అంత క్యాచీగా ఇప్పుడు ఆ వీడియోలో అట్లా చెప్పాను, ఇవి కొన్ని అవుతూ ఉంటాయి అలా ఒక్కొక్కసారి, కానీ ఓకే అలా వెళ్తుంది. సో డిలీట్ అయితే ఎప్పుడు చేయలేదు? డిలీట్ అయితే ఎప్పుడు చేయలేదండి. ఇప్పుడు మనం ఒకసారి డెలివర్ చేసిన తర్వాత ఆల్రెడీ అది thousands of people కి వెళ్ళిపోతుంది. సో మళ్ళీ దాన్ని డిలీట్ చేసి బ్యాక్ తీసుకోవడం అన్నది ఇట్స్ నాట్ అ రైట్ థింగ్. నాకు బాగా అనిపించింది ఏంటంటే మీ పేజ్ చూసిన తర్వాత చాలా మంది ఆడపిల్లలు, అబ్బాయిల విషయం పక్కన పెడితే చాలా మంది ఆడపిల్లలు హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళు, హైట్ తక్కువ ఉన్న వాళ్ళు, బాగా లావు ఉన్న వాళ్ళు, బాగా సన్నగా ఉన్న వాళ్ళు, కొంచెం ఫెయిర్ గా ఉన్న వాళ్ళు, వాళ్ళు మిస్ అయ్యేది ఏంటంటే వాళ్ళు ఎక్కువ ఫీల్ అయ్యేది అరే మేము ఇది వేసుకోలేకపోతున్నామే, మాకు ఇది సెట్ కాలేదు అని మాట్లాడుతుంటుంటారు. మీరు అలా కాకుండా ఎవరికి ఏదైతే బాగుంటుందో అన్న దాంట్లో ట్రెండ్ ని చూపిస్తున్నారు, ట్రెడిషన్ ని చూపిస్తున్నారు. నేను బాగా కనెక్ట్ అయ్యానది. చాలా మంది ఆడవాళ్ళు అంత త్వరగా మీకు ఫాలోవర్స్ రావడానికైనా, వీడియోస్ అంత స్పీడ్ గా వెళ్ళడానికైనా రీజన్ ఏంటంటే మనకి ఆప్షన్ ఉంది, లేదు అనడానికి లేదు, మనకి ఆప్షన్ ఉంది, బోల్డ్ ఆప్షన్స్ ఉన్నాయి అనేది మీ వీడియోస్ లో చాలా క్లియర్ గా కనిపించింది. ఫర్దర్ ప్లాన్స్ ఏంటి, దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటున్నారు అసలు?
ఒక పేజ్ తోనే ఆగాలి అనుకుంటున్నారా? దీని ఒక కోర్స్ లాగా కానివ్వండి, ఒక స్కూల్ లాగా కానివ్వండి డెవలప్ చేయాలనుకుంటున్నారా? అదే మీరు అన్నట్టు మేబీ ఇన్ ఫ్యూచర్ చేయొచ్చు, బట్ రైట్ నౌ వీఆర్ డూయింగ్ ఇన్ ఇన్స్టాగ్రామ్. సో ఇది నా మెయిన్ మోటో వచ్చేసి నా యాప్ అండి. రైట్ నౌ ఐఎమ్ బిల్డింగ్ ద బేస్ ఫర్ దాట్. సో డౌన్లోడ్స్ కి కానివ్వండి, అసలు మార్కెట్ లో దృశ్య అంటే ఏంటో తెలియనివ్వాలి, ఇదంతా జరగాలంటే ఫస్ట్ మనం ఒక బేస్ ఫామ్ చేయాలి. ఆ బేస్ కోసమే ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, అండ్ యాప్ లో అసలు ఏముంటాయి పర్టికులర్ గా? కాలమ్స్ ఏంటి అసలు? అదే ఫస్ట్ అయితే ఇట్లా నేను చెప్పాను కదా, ఎగ్జిబిషన్ ప్లాట్ఫామ్ ఇది. సో ఎవరైతే స్టాల్స్ మనతో రిజిస్టర్ అయ్యారో వాళ్ళ బిజినెస్ అన్ని వచ్చేస్తాయి. సెకండ్ వచ్చేసి ఇట్లా స్టైలింగ్ కి సంబంధించి కొన్ని ఇమేజెస్ రెడీ చేసాం మేము. అంటే మనం ఇంతవరకు మాట్లాడుకున్నది ఏ హ్యాండ్ బ్యాగ్, ఏ జ్యువెలరీ, ఏ స్లిప్పర్స్, ఇట్లా అన్ని కొన్ని ఇమేజెస్ రెడీ చేసి పెట్టాం. స్టైలింగ్ అని ఇంకొక కాలం ఉంది. నెక్స్ట్ పర్సనల్ స్టైలింగ్. ఇందులో మనం ఏం చేస్తామంటే డైరెక్ట్ గా వాళ్ళతో మనం కనెక్ట్ అవుతాం. మీకు ఏమైనా కావాలి, మీకు ఏ జ్యువెలరీ కావాలి, ఏ బ్లౌజ్ కావాలి, ఇదంతా మేము వాట్సాప్ లో వాళ్ళతో కనెక్ట్ అయ్యి డైరెక్ట్ చేస్తూ ఉంటాము. మనం ఇలా పంపించే అవకాశం కూడా ఉంటుంది, పంపించే అవకాశం ఉంటుంది. ఇది కేవలం మా యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో పర్సనల్ స్టైలింగ్ కాలంకి వెళ్ళి మాకు డైరెక్ట్ డిఎం వాళ్ళకి రిజిస్టర్ అయ్యే వాళ్ళకి మేము డైరెక్ట్ గా వాళ్ళతో కాంటాక్ట్ అవుతాం. ఓకే, అసలు ఆ వెబ్సైట్ నేమ్ దృశ్య అండి. ఓకే, సో యాప్ ఉంది అవైలబుల్ ఆన్ ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్ బోత్. ఓకే, సో దీంతో పాటు ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలి అన్న పాయింట్ లో మనం మాట్లాడితే, ఒక స్టైలింగ్ దగ్గరే ఆగాలి అనుకుంటున్నారా? బ్యూటీ ప్రొడక్ట్స్ వీటిని ఏమైనా యాడ్ చేయాలి అనుకుంటున్నారా? మొన్నటి వరకు స్టైలింగ్ చేశాను, బట్ మాకు కొన్ని కొలాబరేషన్స్ వస్తాయి, లైక్ బ్యూటీ ప్రొడక్ట్స్ మీద కూడా చేయండి, మీ రీచ్ బాగుంది అన్నట్టు. సో మొన్ననే ఒక 2-3 చేసాం బ్యూటీ ప్రొడక్ట్స్ మీద కూడా. సో వీ స్టార్టెడ్ డూయింగ్ రీసెర్చ్ ఆన్ బ్యూటీ ప్రొడక్ట్స్ యాజ్ వెల్. అండ్ మీ పేజ్ లో నేను చూసింది జ్యువెలరీ. ఇవాళ రేపు జ్యువెలరీ చాలా ఎక్కువైపోయేసరికి వేటి మీదకి ఏం వేసుకోవాలో ఏం పెట్టుకోవాలో కూడా అర్థం కాని సిచ్యువేషన్ అని చెప్పొచ్చు. జ్యువెలరీ సెటప్ ఏ విధంగా చేస్తూ ఉంటుంటారు? దానికి సంబంధించిన కంటెంట్ కూడా మీరు క్రియేట్ చేశారా? అవునండి. ఇంకా స్టైలింగ్ అంటే క్లోదింగ్ ఒకటే కాదు కదా, జ్యువెలరీ, హెయిర్ స్టైల్ అన్ని వస్తాయి. ఇంకా పర్సనల్ స్టైలింగ్ అని. సో జ్యువెలరీ మీద కూడా చేసాం. అన్ని డ్రెస్సెస్ పైకి సిల్వర్ సెట్ కాదు, అలా అని అన్ని డ్రెస్సెస్ పైకి గోల్డ్ సెట్ కాదు. సో ఇంకా చూస్తే మనం విక్టోరియన్ అని, ఇప్పుడు ఎమరల్స్ అని, ఇట్లా పోల్కీస్ అని చాలా జ్యువెలరీ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంటుంది. సో దేనికి ఏది వేసుకుంటే బాగుంటుంది, ఇది కూడా మేము సజెస్ట్ చేస్తామండి. అండ్ దాంతోపాటు చాలా మంది అడిగేది ఏంటంటే, మీరు ఒక శారీ ఫోల్డింగ్ వీడియో చేయడం జరిగింది. ఐ థింక్ మీ ఫస్ట్ వీడియో. అదే నా ఫస్ట్ వీడియో అండి. ఎలా అంటే అది మీ ఓన్ ఎక్స్పీరియన్స్ త్రూ వచ్చిందా, లేదు అంటే మీరు ఎక్కడైనా చూసి నేర్చుకున్న వీడియోనా? అంటే నేను సడన్ గా నా కబోర్డ్ సర్దుతున్నప్పుడు నా శారీ కొంచెం పాడైంది. సో నేను రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. లైక్ అసలు ఏం చేస్తే శారీ ఎక్కువ లాస్ట్ అవుతుంది. ఇప్పుడు పట్టు శారీస్ అంటే మనం చాలా కాస్ట్ పెట్టి కొంటాం, ఏదో వన్స్ ట్వైస్ ఎప్పుడో కట్టుకుంటాం. సో ఇన్ ద మీన్ వైల్ అసలు దాన్ని ఎలా స్టోర్ చేయాలి ఏంటి, ఇదంతా రీసెర్చ్ చేస్తే నాకు ఒక 4-5 పాయింట్స్ మంచిగా అనిపించి సో కంటెంట్ బిల్డ్ చేసి వీడియో చేశాను. అదే నా ఫస్ట్ వీడియో. ఆ వీడియో కూడా చాలా మంచి రెస్పాన్స్ రావడం. లైక్ ఎన్ని డేస్ అసలు పేజ్ స్టార్ట్ చేసి? ఇట్స్ లైక్ 1.5 month అనుకోవచ్చు. ప్రెసెంట్ ఎంత మంది ఫాలోవర్స్ ఉన్నారు? అరౌండ్ 20.5K అట్లా ఉన్నారు. 20.5K 1.5 month లో. అండ్ మీకు వచ్చిన డిఎమ్స్ లో బాగా మిమ్మల్ని రీసెర్చ్ చేసేలా చేసిన కామెంట్ కానీ డిఎం కానీ ఏంటి అంటారు? అదే అండి, అక్క ఇప్పుడు షార్ట్ గర్ల్స్ కి ఎలా వేసుకోవాలి, టాల్ గర్ల్స్ కి ఎలా వేసుకోవాలి, లావుగా ఉండే వాళ్ళు ఎలా వేసుకోవాలి, దీని మీద ఎక్కువ డిఎమ్స్ వస్తుంటాయండి జనరల్ గా. అండ్ దాంతో పాటు జ్యువెలరీకి సంబంధించి ఎవరైనా డిమాండ్ చేసిన సందర్భాలు ఉన్నాయా? జ్యువెలరీ యాజ్ ఆఫ్ నౌ అంతా ఏం లేదు, బట్ అందరు కూడా డ్రెస్సింగ్ కి ఎట్లా వేసుకోవాలి ఏంటి అనేది బాగా ఇంట్రెస్ట్ పడుతూ అడుగుతారండి. అండ్ ఎస్పెషల్లీ అడిగేది ఏంటంటే, చాలా మంది మ్యారేజ్ అయిపోయిన తర్వాత కంపల్సరీ బొట్టు అనేది అలవాటుగా మారిపోతూ ఉంటుంది. జీన్స్ వేసుకునేటప్పుడు బొట్టు అవాయిడ్ చేయమని కొంతమంది చెప్తూ ఉంటుంటారు. మీ సజెషన్ త్రూ దానికి సంబంధించి మీరు ఏం మాట్లాడతారు? బొట్టు అనేది యాక్చువల్లీ మనది ఒక బ్యూటిఫుల్ యాక్సెసరీ అని చెప్పొచ్చు. ఆ బొట్టు స్టైలింగ్ కూడా ఏంటంటే, ఇప్పుడు మనం పైకి పెడితే మన లుక్ ఒకలా ఉంటది, సెంటర్ ఐబ్రోస్ కి సెంటర్ పెడితే ఒకలా ఉంటుంది, కిందకి పెడితే ఒకలా ఉంటుంది. ఇప్పుడు మనం వెస్టర్న్ వేసుకునేటప్పుడు కింద పెట్టుకోవాలి. ఓకే, వెస్టర్న్ వేసుకునేటప్పుడు కింద నోస్ పై అట్లా ఇక్కడ పెడతాము. అట్లా ఇప్పుడు శారీస్ మీరు వేసుకున్నారు, పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకునేటప్పుడు పైన పెట్టుకోవాలి. ఇట్లా బొట్టు ప్లేస్మెంట్ వల్ల కూడా చాలా ఫేస్ లుక్ అనేది మారిపోతుంది. సో ఇంత చిన్న డీటెయిలింగ్ దగ్గర నుంచి అన్ని చెక్ చేసే అవకాశం ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. అండ్ దాంతో పాటు చాలా మంది అడిగేది ఏంటంటే, కంఫర్ట్ జోన్ ని బ్రేక్ చేయలేం కదా, సో మేము పర్సనల్ గా ఒకసారి మిమ్మల్ని డైరెక్ట్ అప్రోచ్ అవ్వాలనుకునే వాళ్ళు ఉంటూ ఉంటారు. మేము కొంతమంది ఫొటోస్ పంపిస్తే చెప్పాలి అంటారని, ఫొటోస్ త్రూ అన్ని మనం
బ్రేక్ చేయలేం, చెప్పలేం కూడా. అలా ఎవరైనా డైరెక్ట్ అప్రోచ్ అవుతాం అన్న వాళ్ళు ఉన్నారా ఈ 1.5 month లో? ఈ 1.5 month లో కూడా అడిగారు యాక్చువల్లీ, మీకు ఏమైనా ఆఫీస్ ఉందా, దీనికి ఏమైనా కలవచ్చా మిమ్మల్ని, ఎక్కడ మీట్ అవ్వాలి ఏంటి. బట్ చెప్పాను కదండి, ప్రెసెంట్ అయితే వీఆర్ డూయింగ్ ఓన్లీ ఆన్లైన్. ఆఫ్లైన్ లో అయితే ఇంకా ఏం స్టార్ట్ చేయలేదు. సో ఆన్లైన్ లోనైతే సజెస్ట్ చేస్తున్నాం. మీరు ఒక ఆంటర్ప్రినియర్ గా కాకుండా సర్వీస్ మోడ్ లో వెళ్తున్నారు, దానికి రీజన్ ఏంటి? ఎందుకంటే ఇది డిమాండ్. మీరు అన్నారు కొంతమంది మెసేజ్ చేస్తూ ఉన్నారు, అప్రోచ్ అవుతూ ఉన్నారు మమ్మల్ని అని చెప్తూ ఉన్నారు, ఆఫ్లైన్ ఉందా అని కూడా అడిగే వాళ్ళు ఉన్నారు. బిజినెస్ మాడ్యూల్ కాకుండా ఎందుకు సర్వీస్ మాడ్యూల్లోకి వెళ్ళారు? సో ఫస్ట్ ఎప్పుడైనా మనం ఒక ఎంటర్ప్రీనియర్ సక్సెస్ అవ్వాలి అంటే ఆబ్వియస్ గా మనకి బేస్ అనేది ఇంపార్టెంట్. మనం ఒకరికి నచ్చితేనే మన బేస్ అనేది బిల్డ్ అవుతుంది. సో మనం ఇలా ఎందుకు కనెక్ట్ అవ్వకూడదు జనాలకి, నా ఎంటర్ప్రీనియర్ జర్నీ ఇలా ఎందుకు స్టార్ట్ చేయకూడదు అనేది నా థాట్ అన్నమాట. సో మీరు నాకు ఆబ్వియస్ గా కనెక్ట్ అయ్యారంటే రేపు పొద్దున నేను ఏ బ్రాండ్ బిల్డ్ చేసినా యూ విల్ బి మై సైడ్. సో ఇట్లా బేస్ ఎందుకు స్టార్ట్ చేయకూడదు అనేది నా థాట్ ప్రాసెస్. డెఫినెట్ గా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని నెక్స్ట్ ఇయర్ ఇదే టైంకి ఆంటర్ప్రినియర్ గా ఒక పెద్ద కంపెనీని చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. ఎందుకంటే ఒక సర్వీస్ మోడ్ లో ఉండేది ఎప్పుడు కూడా చాలా మందికి యూటిలైజ్ అవుతూ ఉంటుంటుంది. మీరు ఏదైతే ఇందాక మాట్లాడారో రూరల్ లో ఉన్న చాలా మంది అమ్మాయిలకి స్టైలింగ్ పైన పెద్ద అవగాహన ఉండదు, అండ్ వాళ్ళకి అందుబాటులో ఏది ఉండదు కూడా. కానీ వాళ్ళకి ఏంటంటే చూడంగానే నేను కూడా ఇలా వేసుకుంటే బాగుంటుంది. అవును. సో వాళ్ళందరికీ కూడా మీ కంటెంట్ చాలా పెద్ద హెల్ప్ అవుతూ ఉంటుంది. మీ పేజ్ లో నేను ప్రతి వీడియో చూసాను కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ నేను తీసుకున్నాను కాబట్టి ఇమీడియట్ గా మీ ఇంటర్వ్యూ చేయాలని ఇక్కడ దాకా నేను ట్రావెల్ అయ్యాను. ఎవరైతే మా ఈ వీడియో చూస్తూ ఉంటుంటారో ఆన్లైన్ దృశ్యం ఏదైతే ఉందో ఆ వెబ్సైట్ లింక్ కూడా నేను స్క్రీన్ మీద ఇస్తాను, ఒకసారి మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ పర్సనల్ గా ఎవరికైనా స్టైలింగ్ కావాలి అనుకుంటే వైష్ణవి గారిని అప్రోచ్ అవ్వండి, ఆవిడ పూర్తి డీటెయిల్స్ మీకు ఇచ్చే అవకాశం ఉంటూ ఉంటుంది. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ డెఫినెట్ గా ఇది ఆంటర్ప్రినియర్ గానే ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.